అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ప్రసంగంతో మొదలయ్యే ఉభయ సభలు 6 పరిదినాల పాటు కొనసాగనున్నాయి. యథావిధిగా ప్రధాన ప్రతిపక్షం గైర్హాజరవుతున్న ఈ సమావేశాల్లో విభజన హామీల అమలుపై మరోసారి కేంద్రాన్ని నిలదీసేందుకు అధికార పక్షం సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగే చివరి అసెంబ్లీ సమావేశాలు బుధవారం ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతాయి. గవర్నర్ నరసింహన్ ప్రసంగించిన తర్వాత తొలి రోజు అసెంబ్లీ వాయిదా పడనుంది. 11 గంటలకు సభా వ్యవహారాల సలహా సంఘం బీఏసీ సమావేశం ఏర్పాటు చేసి ఎన్ని రోజుల పాటు సభ నిర్వహించాలనే అంశంపై చర్చిస్తారు. సిట్టింగ్ సభ్యులు కిడారి సర్వేశ్వరరావు ఎంవీవీఎస్ మూర్తి మరణానికి 31వ తేదీన సంతాపం తెలిపాక ఉభయ సభలను వాయిదా వేస్తారు. ఆ తర్వాత 4 రోజుల పాటు సభకు సెలవులు ఇస్తారు. ఫిబ్రవరి 5న ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్ ఎంతకాలానికనే అంశంపై సర్కార్ కసరత్తు చేస్తోంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై 6వ తేదీ నుంచి చర్చ జరుగుతుంది. ఫిబ్రవరి 8వ తేదీ వరకు సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగించాల్సిన అంశాలపై సీఎం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రసంగంలో ఉండాల్సిన అంశాలపై 2-3 రోజుల పాటు మథనం సాగించారు. విభజన హామీల అమలు పట్ల కేంద్రం తీరు, రాష్ట్ర ప్రభుత్వ ఆవేదనకు అద్దం పట్టేలా వివిధ అంశాల్ని పొందుపర్చినట్లు తెలుస్తోంది. 4.5 ఏళ్ల ప్రగతిపై సీఎం ఇటీవల విడుదల చేసిన 10 శ్వేతపత్రాలపై బడ్జెట్ సమావేశాల్లో చర్చ జరగనుంది. కేంద్రం నమ్మకద్రోహం, విభజన చట్టం సరిగా అమలు చేయకపోవడం, పింఛన్ల పెంపు, జయహో బీసీ, దళిత తేజం, నారా హమారా లాంటి సభల్లో ఇచ్చిన హామీలపై సమగ్ర చర్చ చేపడతారు. 2 దశల పసుపు కుంకుమ కింద ఒక్కో డ్వాక్రా మహిళకు 20,000 సాయం, స్మార్ట్ ఫోన్, రైతు సంక్షేమ చర్యలు, యువనేస్తం, నదుల అనుసంధానం, ప్రాజెక్టులు, గ్రామీణ పట్టణాభివృద్ధి, రాజధాని నిర్మాణంపై చర్చించాలని సర్కార్ యోచిస్తోంది. ప్రతిపక్ష వైకాపా మరోమారు సభకు దూరంగా ఉంటున్నందున వారి పాత్రను కూడా పోషించాలని అధికారపక్షం నిర్ణయించింది. భాజపా సభ్యుల్లో విష్ణుకుమార్ రాజు మాత్రమే మాట్లాడే అవకాశముంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఉన్నతస్థాయి సమీక్ష చేశారు. ఏర్పాట్లపై సచివాలయ ఉన్నతాధికారులు, పోలీసు అధికారులతో చర్చించారు. ప్రతిపక్షం కూడా ఉంటే సభ నిర్వహణ సవాలుగా ఉంటుందని, ఈ విషయమై జగన్తో మాట్లాడేందుకు ప్రయత్నించినా కుదరలేదని స్పీకర్ చెప్పారు. చివరి బడ్జెట్ విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. స్పీకర్కి ఎప్పుడైనా ఒక ఛాలెంజో లేదా బాధ్యతో ఎప్పుడు ఉంటుంది? అన్ని పార్టీలు మేము అందరూ సభ్యులు ఉంటేనే ఉంటుంది. నా బాధ్యతగా పిలుస్తూనే ఉన్నాను. అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ ఇవ్వమని కూడా చెప్పాను. ఇదిగో మాట్లాడతారు అన్నారు, తర్వాత కనెక్షన్ ఇవ్వలేదు. అది వాళ్ళ నిర్ణయం. దాని గురించి నేను ప్రశ్నించను. కానీ ఒక స్పీకర్గా సభ్యులందరూ అసెంబ్లీలో ఉండి బిజినెస్ నడిస్తే బాగుంటుందని కోరుకునేవాళ్ళు. నేను మొదటివాడిని. బడ్జెట్ సమావేశాల సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. శాసనసభకు దారితీసే అన్ని మార్గాల్లోనూ బలగాలను మోహరిస్తున్నారు. సభ ఎదుట ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.